హాయ్ అండి, నమస్తే. ఈరోజు 15 మినిట్స్లో సాంబార్ చేద్దాం. ముందుగా ముక్కలు కోసుకొని ఉంచుకొని పప్పుని కడుక్కొని లేదంటే నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. పప్పుని మనకి ఎంత గట్టిగా కావాలంటే గట్టిగా కొంచెం వాటర్ వేసుకొని చేసుకుందాం. ఈలోపు పప్పు అయ్యేలోపు చింతపండు నానబెట్టుకుందాం. చింతపండు నానబెట్టుకున్నాక వాటర్ తీసుకొని ఒక గిన్నెలోకి అందులో పసుపు కొంచెం ఉప్పు వేసి కూర ముక్కలని మన దగ్గర ఏవేవి అవైలబిలిటీ ఉన్నాయో అవి వేసుకోవచ్చు. వేసుకొని తర్వాత కొంచెం కారం పచ్చిమిర్చి టమాటో అన్నీ వేసేసుకొని ఉడికించుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఉడికిపోయిన పప్పుని కూడా మనం ఈ కూర ముక్కలని వేసేసుకొని కలిపేసుకుంటాం. ఇప్పుడు చింతపండు ముక్కని అందులో వేసుకోవాలి. మళ్ళీ ఇవన్నిటికి సరిపడా ఉప్పు వేసుకొని వేసుకోవాలి. సాంబార్ మసాలా వేసుకుంటాం. మన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇంగువ అది కూడా వేసుకోవాలి. కొంచెం బెల్లం వేసుకోవాలి. షుగర్ అయినా వేసుకోవాలి. ఇది బాగా ఉడకనిచ్చాక పెనం తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసాక వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి తగినంత కారం కోసం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేగిపోయాక కరివేపాకు పోపు వేసేసుకొని కాసేపు ఉడికించుకొని తీసుకుంటే వేడి సాంబార్ రెడీ. ఇది మీరు